ఓం ఓంకారానందాయ నమః. మహారాష్ట్రలో నింబోలిలోని సతీ అనసూయ ఆశ్రమంలో శ్రీ రాకాడి బాబా మందిరం 15వ వార్షికోత్సవం వేడుకలు మే నెల 19వ తేదీ అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. 21వ తేదీ వరకు జరుగుతాయి. శ్రీ నిత్యానంద భగవాన్ శిష్యుడే గుప్తయోగి శ్రీ రాకాడి బాబా వారు. ఆదివారం కలశస్థాపన, గణపతి గురు పూజ, లక్ష్మీ గణపతి హోమం, పారాయణం తదితర కార్యక్రమాలు తిరుపతి స్వామి తిలక్ గారి నేతృత్వంలో జరిగాయి. సోమవారం రుద్రాభిషేకం, దశశాస్త్ర రామావళి అర్చన, వనదుర్గ పూజ, రుద్రహోమం, శాంతి దుర్గ హోమం కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంగళవారం అభిషేకం, గురు పూజ, పల్లకీ సేవ కార్యక్రమాలు జరుగుతాయి. మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ ఆశ్రమం నుంచి శ్రీ ఆవుల రామారావు గారు, అలాగే ఆయా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు, సాయి గారు, విజయ్ గారు తదితరులు పాల్గొన్నారు. రావి చెట్టును మహాత్ములు పుణ్యమూలమని సేవిస్తూ ఉంటారు. రావి చెట్టును పూజించటం వల్ల అభిష్ట స్థితితో పాటు పాప నాశనం కలుగుతుంది. బ్రహ్మపురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు జన్మస్థలం రావి చెట్టు. అంతేకాదు శ్రీ మహాలక్ష్మి సైతం దీనిపై నివాసం ఉంటుంది. త్రిమూర్తులు తమ దివ్యాయుధాలను రావి చెట్టుపైనే ఉంచుతారని ప్రతీతి. రావణుడి చెరలో ఉన్న సీతాదేవి సైతం రావి చెట్టు నీడనే ఉండేదట. అందుకే హనుమంతుడికి అశ్వథ వృక్షం అంటే మహాప్రీతి. రావి చెట్టును పూజిస్తే శనీశ్వరుని బాధలు కూడా తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం, సంతాన ప్రాప్తి, వివాహంలో ఎదురవుతున్న సమస్యలు సైతం తొలగిపోతాయి. వాతావరణ కాలుష్యం, రోగకారక కీటకాలను నాశనం చేసే శక్తి రావి చెట్టుకుంది. కాబట్టే దేవతా వృక్షంగా రావి చెట్టును భావిస్తున్నారు. ధార్మిక విశ్వాసం గల హిందువులు దీనిని దేవాలయ పరిసరాల్లో నాటుతారు. ఈ వృక్షానికి హాని చేయడం బ్రహ్మహత్యతో సమానంగా పరిగణిస్తారు. వైజ్ఞానిక పరంగా రావి చెట్టు నిరంతర ప్రాణవాయువుని వెలువరించే ఏకైక అద్భుత వృక్షం. దీని సమీపంలో ఉండటం వల్ల ప్రాణశక్తి వృద్ధి చెందుతుంది. రాత్రి సమయంలో ఆక్సిజన్ విడుదల చేసే అతి తక్కువ వృక్షాల్లో ఇది ఒకటి. పురాణాల్లో రావి చెట్టు విశిష్టత గురించి అనేక విధాలుగా ప్రస్తావన చేశారు. రావి చెట్టుని విష్ణు స్వరూపంగా పూజిస్తారు. అనేక సందర్భాల్లో రావి చెట్టును పూజించే సాంప్రదాయం ఉంది. రావి వృక్షాన్ని అశ్వత్థ వృక్షమని అంటారు. రావి చెట్టు మొదట్లో విష్ణువు, బోధెలో కేశవుడు, శాఖలో నారాయణుడు, పత్రాల్లో హరి, ఫలాల్లో సర్వదేవాసాయుతుడైన అచ్యుతుడు నివసిస్తారు. ఇది రూపం దాల్చిన విష్ణు స్వరూపం. హిందూ మతం యొక్క దేవతలు, అలాగే దేవతల్లో ఒకరైన శనిదేవుడు ఎవరికైనా సంతోషిస్తే అతని అదృష్టం యొక్క తలుపులు తెరుచుకుంటాయి. అలాగే శనిదేవుడు ఎవరితోనైనా కోపంగా ఉంటే అలాంటి వ్యక్తి చేసిన పనులు కూడా చెడిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి యొక్క జాతకంలో శనిదోషం ఉంటే, కాబట్టి శనిదోషం నుండి బయటపడటానికి ప్రతి శనివారం అలాగే అమావాస్య రోజున రావి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. దీంతోపాటు ఆవ నూనె దీపం కూడా వెలిగిస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల శని గ్రహం యొక్క కోపం క్రమంగా ముగుస్తుంది. ఇంతటి మహత్తరమైన రావి చెట్టుకి సతీ అనసూయ ఆశ్రమంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు మనం ఏంటంటే, నేను ఇందాకే చెప్పినటువంటి మూలభూతం బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల కంటే కూడా అతీతంగా ఉన్నటువంటి పరబ్రహ్మం ఎప్పుడున్నారు ఆయన శివత